కాలిపోయినాయి, పొగ లేదు, బూడిది కూడా లేదు. ఎట్లా ఉంటుంది అంటే దివ్యమైన తేజస్సు ఉంటుంది, దివ్యమైన శక్తి ఉంటుంది. గ్రహించవలసింది అది రెండు. మనం ఇప్పుడు బాగా పొయ్యి నిండా వంట చేసిన తర్వాత కట్టెలు తీసేస్తారు కదా, కట్టెలు పొయ్యి ఉంటే మీకు అర్థమయ్యేది. ఇప్పుడు అన్ని గ్యాస్ పొయ్యిలు కదా. కట్టెల వంట అంతా అయిపోయింది, పెద్ద వంట అయిపోయింది అనుకోండి, మొత్తం కట్టెలు లాగేసాం, బొగ్గులు తడపలేదు. ఎట్లా ఉంటుంది? బాగా ఎర్రగా ఉంటుంది. రెండవది ఏంటంటే ఇంక దాన్ని ముట్టుకుంటే చాలు బాగా భగ్గుమంటుంది. అంటే అలాంటి తేజస్సు, అలాంటి శక్తి కలిగింది అని మనం అర్థం చేసుకోవాలి. మిగతా మనకు అనవసరం. పొగ ఉంటే ఏమవుతుంది అంటే దాన్ని కప్పేస్తుంది కాబట్టి కనిపించదు. అందుకొరకు ఇక్కడ ఏమన్నాడు? అది దగ్ధేందనం ఇవ అనలం, అది నిరంజనం అన్నాడు. అంజనం అంటే ఏంటిది? మాయ. మాయ ఎప్పుడైతుందో కప్పబడుతుంది. కాబట్టి మాయ లేకుంటే ఎట్లుంటుంది అంటే కట్టెలు లేని అగ్ని ఎట్లా అయితే దివ్యమైన తేజస్సుతో ఉంటుందో, శక్తివంతమై ఉంటుందో, అలాంటి శక్తి కలిగింది. అంటే దానికంటే శక్తి కలిగింది ఇంకోటి లేదు, దానికంటే తేజస్సు స్వభావం కలిగింది ఇంకొకటి లేదు అని చెప్పేదానికి కాదు. కాబట్టి నేతి నేతి ఇది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని కూడా చెప్పబడింది. మరేది కాదనేవాడు ఉన్నాడు కదా. ఇది కాదంటే రెండు కనిపిస్తున్నాయి కదా. ఇది కాదంటే అర్థమేమి? ఒకటి కనిపిస్తుంది కాబట్టి కాదన్నాడు. కనిపించకుంటే కాదనేదానికి వీల్లేదు కదా. అంటే బ్రహ్మానికంటే భిన్నంగా ఒకటి నీకు భాషించింది కాబట్టి కాదన్నావు, భాషించకపోతే కాదనేదానికి వీల్లేదు. ఒకటి ఇది అస్థూలం అనను, అస్థూలం అనను. అది స్థూలమైంది కాదు, అనువైంది కాదు. స్థూలమైంది కాదంటే అనువైన కావాలా, అనువైంది కాదంటే స్థూలమైన కావాలి. రెండు కాదంటే ఎట్లా ఉంది? అది అదే అప్పుడు వ్యాపకం అంటే స్థూలం కావాలి కదా. ఇప్పుడు వ్యాపకం అంటే స్థూలమై ఉండాలా, పోనీ వ్యాపకం కాదంటే సూక్ష్మమై ఉండాలా. రెండు కాదంటే స్థూలం అని చెప్పేదానికి వీల్లేదా? ఇదంతా ఒక మనిషే ఉన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతాడు? ఇంతలా ఉన్నాడంటారా లేదా? అది వచ్చింది. మీరు దీప్తి పట్టుకున్నంత కూడా పట్టుకోవడం లేదంటే మీరేం వినడం లేదని అర్థం. దానికి ఒక ఆకారం లేదు కాబట్టి స్థూలం లేదు, సూక్ష్మం కూడా లేదు అని. అందుకొరకే నా ఇతి అస్థూలం అనను. తర్వాత న్యూనం అన్యత్ స్థానం సంపూర్ణం అన్యత్ ఇది చ. న్యూనం అన్యత్ స్థానం. న్యూనం అంటే తక్కువ కలిగింది. లేదు సంపూర్ణం అన్యత్ ఇది చ. అది సంపూర్ణమై ఉంది, న్యూనమై కూడా ఉంది. సంపూర్ణమై ఉంది, న్యూనమై ఉంది. అదే కదా తదేజతి తన్నైజతి. అది పోతుంది, అది పోదు. ఏదో ఒకటి చెప్పబోయే. పోతుందంటావు, పోదంటావు. అసలు ఏంటి చెప్పబోయా అంటే అది పోయేదానికి, దానికి ఏమైనా ఉంటుంది కదా పోయేదానికి వచ్చేదానికి. తదేజతి అంటే పోతుందని ఎప్పుడన్నారు? ఉపాధిని అనుసరించి అన్నారు. ఉపాధి పోతూ ఉంటే పోతున్నది అన్నట్టుగా కలిగింది. సర్వవ్యాపకం కాబట్టి తన్న ఏజతి, అది పోయేది కాదు అనే భావన కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల అది పోయేది కాదు, అది ఉండేది కాదు. పోతావా ఉంటావా చెప్పవా అంటాం కదా ఎవరన్నా అడిగితే. ఎందుకు అడుగుతాము అంటే ఒక నిర్ణయం చెప్పేదానికి. మరి అది పోయేది కాదు, ఉండేది కాదు అంటే నిర్ణయం ఏంటిది? ఇక్కడ పోయేది కాదు, ఉండేది కాదు. తదేయతి తన్న ఏయతి. అది పోతుంది అంటే ఒకసారి పోదు అంటే సర్వవ్యాపక దృష్టితో పోయేది కాదు, ఉపాధి దృష్టితో పోయేది అన్నాం. అంతగా దృష్టి భేదమే కానీ దానిలో భేదము లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? న్యూనం అన్యత్ స్థానం సంపూర్ణం అన్యత్. అంటే న్యూనం అనేది దాని యొక్క స్థానం వేరు, సంపూర్ణం అయిన దాని యొక్క స్థానము వేరు. ఇది చ ఏవం సహస్రశో విద్య అవిద్య విషయభేదేన బ్రహ్మణో ద్విరూపతాం దర్శయంతి వేదాంతవాక్యాన్ని. ఇప్పటికి ఒకటి చెప్పారా, రెండా, మూడా, నాలుగా? అనేకమైన వాక్యాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని చెప్పుకుంటూ వచ్చాడు అంటే సహస్రశో కొన్ని వేలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇలాంటి వాక్యాలు కొన్ని వేలుగా ఉన్నాయి అని. అందువల్ల ఏ విషయము? విద్య అవిద్య విషయభేదేన. విద్యాభేదం చేత, అవిద్యాభేదం చేత. విద్యాభేదం చేతనేమో సంపూర్ణము,
అవిద్యాభేదం చేతనేమో అది అల్పముగా తోస్తుంది. అర్థమైందా? బ్రహ్మనో ద్విరూపతాం దర్శయతి వేదాంత వాక్యాన్ని. బ్రహ్మకు రెండు రూపాలుగా ఉన్నట్టుగా వేదాంత వాక్యాలు చెబుతూ ఉన్నాయి. అసలు ఉన్నది ఒకటే, కానీ విద్య అవిద్యా భేదం. ఇక్కడ ఈ భేదం లేకపోతే రెండు రూపాలు లేవు. ఇప్పుడు భేదం వచ్చేదానికి కారణం ఏంటిది? విద్యా విద్యా భేదం ఉంది కాబట్టి భేదం అనిపించింది. అక్కడ భేదం వచ్చింది కాబట్టి ఇక్కడ భేదం ఉంది. అక్కడ భేదం లేకపోతే ఒకటే ఉంటే ఒకటే, విద్య అయినా ఉంటే ఒకటే ఉంటుంది, అవిద్య అయినా ఉంటే ఒకటే ఉంటుంది. విద్య అవిద్య అనే రెండు అక్కడ భేదం కనిపించింది కాబట్టి ఇక్కడ బ్రహ్మకు రెండు రూపాలను చూపిస్తుంది వేదము, వేద వాక్యాలు. అర్థం కాలే? అర్థమైందా లేదా? విద్య అవిద్యా విషయ భేదేన, విద్యా విషయ భేదం చేత అవిద్యా విషయ భేదం చేత. ఇక్కడ విషయం భేదం ఉంది కానీ వస్తువు భేదం లేదు. విషయం భేదం ఉంది కానీ వస్తువు భేదం లేదు. బ్రహ్మనో ద్విరూపతాం దర్శయంతి, రెండు రూపాలుగా చెబుతూ ఉంది. ఏంటిది? వేదాంత వాక్యాలు. వేదాంత వాక్యాలకు విద్యా విద్య భేదం చేత రెండు విషయాలు చెప్తూ ఉన్నాయి. ఆ భేదం లేకపోతే బ్రహ్మంలో రెండు రూపాలు లేవు. ఇప్పుడు దీనికి భేద ప్రతీతి దేని వల్ల వచ్చింది అంటే విద్యా విద్య భేదం చేతనే. విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానం. జ్ఞాన దృష్టి చేతనేమో అది ఏకరూపము, అజ్ఞాన దృష్టి చేతనేమో రెండు రూపాలు. తెలిపోయిందా ఇప్పుడు? అందుకొరకే నువ్వు ఇప్పుడు అజ్ఞాన దృష్టిలో ఉన్నావు కాబట్టి జ్ఞాన దృష్టి రావాలి, అప్పుడు ఏకమవుతావు. ఎప్పుడు వస్తుంది జ్ఞాన దృష్టి? అజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? జ్ఞానం కలిగినప్పుడు. దీంతో అది, దాంతో ఇది. అందుకొరకు ఈ జ్ఞాన అజ్ఞాన ఈ దృష్టి చేత బ్రహ్మకు రెండు రూపాలు గాని వాస్తవికంగా దానిలో రెండు రూపాలు లేవు అని. అందువల్ల ఇప్పుడు ఆ భేదం ఏంటిదో చెప్తున్నాడు. తత్ర అవిద్యావస్థాయాం బ్రహ్మణః ఉపాస్య ఉపాసకాది లక్షణ సర్వో వ్యవహార. సమస్త వ్యవహారాలు ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి అంటే అవిద్యావస్థాయాం అంటే అజ్ఞానావస్థలో. ఏం అజ్ఞానము? స్వరూపాజ్ఞానావస్థలో బ్రహ్మణః ఉపాస్య ఉపాసకాది లక్షణ. మొదలేం చెప్పారు? విద్యా విద్య చెప్పాడు కదా. బ్రహ్మకు ఏంటిది? ఒకడు ఉపాస్యము, ఒకడు ఉపాసకాది లక్షణాలు కలిగింది సమస్త వ్యవహారం. అంటే నేను ఉపాసకుణ్ణి, అది ఉపాసింపబడేది. నేను అజ్ఞాని, అది జ్ఞానము అని ఇలాంటి వ్యవహారం జరుగుతుందా లేదా? ఏ అవస్థలో? అది అవిద్యావస్థలో. అవిద్యావస్థలో ఉపాస్యం వేరుగా ఉంది, ఉపాసకుని వేరుగా ఉంది. నేను అది ఉపాసింపబడేది, నేను ఉపాసకుని అని ఇలాంటి వ్యవహారము జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి జరుగుతుంది? అనాది కాలం నుంచి జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ వ్యవహారం అనేది అందుకొరకు నైసర్గికోయం లోక వ్యవహార ప్రారంభంలో మనకి ఇచ్చారు, ఎక్కడ? అధ్యాస్య భాష్యంలో. అందువల్ల ఉపాసనాది భేదం అంతా కూడా విద్యా విద్యతో కూడుకుంది కానీ వాస్తవికంగా కాదు. అందువల్ల ఈ వ్యవహారం ఎప్పుడైతే వచ్చిందో ఆ వ్యవహారం కూడా అవిద్యా మూలకమైందే కానీ విద్యా మూలకమైంది కాదు అని నిర్ణయం ఉంది. ఎక్కడెక్కడ వ్యవహారం ఉంటే అక్కడక్కడ స్వరూపాజ్ఞాన స్వరూపా విద్యా మూలకమైన వ్యవహారము. స్వరూప విద్య లేకుంటే వ్యవహారం నడిచేదానికి అవకాశము లేదు. అందుకొరకే సర్వో వ్యవహార అన్నాడు. ఒకటి కాదు, ఇక్కడ సమస్త వ్యవహారాలు కూడా ఆ విద్యే. నేను సేవించేవాణ్ణి, ఆయన సేవింపబడేవాడు, నేను చూసేవాణ్ణి, అది చూడబడేది. ఇవన్నీ వ్యవహారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆ విద్య చేతన వచ్చినాయి. బ్రహ్మ దగ్గరికి పోతే కూడా ఇవేమో లోక వ్యవహారం. అక్కడ బ్రహ్మ దగ్గర కూడా ఏం వ్యవహారము? ఉపాస్య ఉపాసక వ్యవహారం. ఉపాస్యం అంటే ఏంటిది? ఉపాసన చేయబడేవాడు, ఉపాసకుడు అంటే చేసేవాడు. ఈ వ్యవహారం అంతా కూడా అవిద్యా నిమిత్తము అన్నాడు. తత్ర కానిచిత్ బ్రహ్మణ ఉపాసనాని అభ్యుదయార్థాని.
కానిచిత్ కర్మముక్త్యర్థాని కానిచిత్ కర్మ సముద్ధ్యర్థాని. ఇక్కడికి ఆఫ్ చేసేయండి. ఉంది కదా. తేషాం గుణ విశేష ఉపాధి భేదేన భేద. ఇంకా ఇందులో భేదం ఉంది. మొట్టమొదలేమో విద్య చేత రెండు భేదాలు వచ్చినాయి. ఉపాసక ఉపాస్య భేదం వచ్చిన గుర్తున్నాయి కదా. విద్య చేతనేమో ఉపాసక భేదం వచ్చింది. ఇంకొన్ని భేదాలు చెప్తున్నాను. కొన్ని భేదాలు ఏమో కానిచిత్ బ్రహ్మణ ఉపాసనాన్ని అభ్యుదయార్థాన్ని. కొన్ని ఉపాసనలు దేని కొరకు అంటే అభ్యుదయం కొరకు అన్నారు. అభ్యుదయం అంటే స్వర్గాది భోగాల కొరకు ఉపాసన చేస్తూ ఉన్నాడు. దేని ఉపాసన చేస్తున్నాడు? బ్రహ్మముని ఉపాసన చేస్తున్నాడు. ఇది అభ్యుదయం అంటే ఏంటిది? యతో అభ్యుదయ నిశ్రేయసాధిగమ సాధర్మ అన్నారు. దేని ద్వారానైతే అభ్యుదయం అంటే స్వర్గభోగము, స్వర్గాది భోగాలు, నిశ్చేషం అంటే మోక్షం కలుగుతుంది, దాని ధర్మం అన్నారు. ఇక దేని గురించి ఉపాసన జరుగుతున్నాయి అంటే స్వర్గాది భోగాలు. స్వర్గభోగం అంటే కేవలం స్వర్గభోగం కాదు, ఈ లోక భోగం కూడా కావచ్చు. అంటే భోగం కొరకు కొన్ని ఉపాసనలు జరుగుతున్నాయి. కొన్ని ఉపాసనలు. కానిచిత్ అంటే కొన్ని అర్థం. రెండవది కానిచిత్ క్రమముక్తి అర్థాన్ని. కొన్ని ఉపాసనలేమో క్రమంగా ముక్తిని పొందేదాని కొరకు. బ్రహ్మలోకేశ్వరాంతకాలే పరాం తాత్పరిముచ్యంతి సర్వే. అక్కడ దాకా పోయి అక్కడి నుంచి బ్రహ్మలోకంలోకి పోయి అక్కడి నుంచి మోక్షం పొందుతారు. ఇవేంటిది? క్రమముక్తిని పొందేదాని కొరకు. కొన్ని భోగం కొరకు అయినాయి, కొన్ని ఏమో క్రమముక్తి కొరకు అయినాయి. కొన్ని ఏమో కాంచిత్ కర్మ సముద్ధ్యర్థాని. కొన్ని ఉపాసనలేమో తన యొక్క కర్మను పెంచుకునే దాని కొరకు అవుతున్నాయి. కర్మ అంటే తన ఇహలోకం కర్మ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొత్తానికి అది కూడా భోగ సంబంధం అనుకోండి. కర్మ ఎప్పుడైతే చేస్తాడో భోగ సంబంధం, దాని దోషం ఉంటే ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు ఉపాసన 3 రకాలు చెప్పబడిందా లేదా? ఒకటి స్వర్గాది భోగాల కొరకు, ఒకటి ఇహభోగం కొరకు, ఒకటి ఏమో క్రమముక్తి కొరకు చెప్పబడుతుంది. ఎవరి ఉపాసన అది? బ్రహ్మం యొక్క ఉపాసనే. బ్రహ్మ ఉపాసన కొన్ని ఉపాసనలేమో దాని కొరకు, కొన్ని ఉపాసన దీని కొరకు, కొన్ని ఉపాసనలు దీని కొరకే. మొత్తం ఉపాసన దేనిది అంటే ఆ బ్రహ్మనే ఉపాసిస్తానో ఏదో రూపంలో అంటే స్వర్గ రూపంలో కావచ్చు, ఇహభోగ రూపంలో కావచ్చు, మోక్ష క్రమముక్తి రూపంలో కావచ్చు, ఆ బ్రహ్మనే ఉపాసిస్తూ ఉన్నాడు. ఇంకా బ్రహ్మానికి పేర్లు పెట్టలా, పేర్లు తర్వాత పెడతాం. పేరు తర్వాత ఉపాసన చేసేదేమో దాన్నే. దేని కొరకు? 3 లక్షణాలు పెట్టుకున్నాడు. ఒక క్రమమూర్తి, ఒకటి భోగము, ఇహభోగము, పరభోగం వగరంతా కూడా. కర్మ సముద్ధ్యర్థం అంటే కర్మఫల సమృద్ధి కొరకు, తాను చేసే కర్మఫల సమృద్ధి కొరకు అని అర్థం. ఇక్కడ నేను ఫలాన్ని చేస్తున్నాను కాబట్టి అది సమృద్ధిగా నెరవేరుగా కానీ చేస్తాడా లేదా? అది కోరికతో చేసేది. అది కూడా కోరికతో చేసేది. స్వర్గభోగం కూడా కోరిక చేసేది. ఈ లోకంలో చేయాలనుకున్నారు అనుకోండి, అనుకొని మొన్నటి మాటే ఉంది, నేను ఇందులో గెలవాలా అనే ఉద్దేశించేది ఉపాసన చేశాడు. అది కూడా ఉపాసనే కదా. స్వర్గభోగం కాకపోయినా తను చేసే కర్మను అభివృద్ధి చేసుకునేదానికి ఏ కర్మ కావచ్చు కాక. అది దొంగవాడు కూడా పోయాడు, నన్ను ఎవరు చూడకూడదు అని నమస్కారం చేశాడు, ఉపాసన చేశాడు. వాడు చేస్తారా లేదా? దొంగ వాళ్ళు కూడా ఉపాసన చేస్తారు. ఎందుకంటే పట్టుబడకుండా దాని కొరకు. కమల సముద్ది అంటే తన కర్మలో ఏమాత్రం కూడా భిన్నత్వము విఘ్నత్వం కలగకుండా చేసేది. ఒక రకంగా చెప్పాలంటే తాను ఏ ఉద్దేశం చేతను ఇది కర్మ చేస్తున్నాడో, ఏ ఉద్దేశం చేతనైతే కర్మ చేస్తున్నాడో దానిలో భిన్నత్వం కాదు. దానిలో ఏదైతే ఉందో మరి తనకు కర్మ చేయబోయే కర్మ నిర్విఘ్నంగా సమృద్ధిగా జరిగేదనుకోరు. మనం అంటామే నిర్విఘ్న పరిసమాప్త్యర్థం ఆదో మహాగణాధిపతి పూజాం అహంకరిష్యే అంట. నేను చేసే కర్మ నిర్విఘ్నంగా నెరవేరదాని కొరకు మొట్టమొదటి నేను గణపతి పూజ చేస్తున్నాను. గణపతి పేరు పెడతావు, బ్రహ్మ పేరు పెడతావు, శక్తి పూజ పెడతావు, ఏదో పేరు పెట్టావు కదా. అంటే ఇప్పుడు స్వర్గభోగం వేరైంది, క్రమముక్తి వేరైంది. నువ్వు చేస్తున్న వర్తమాన కాలంలో చేసే కర్మలో విఘ్నాలు రాకుండా సంపూర్ణంగా నెరవేరాలి అనేది ఇది సమృద్ధి అర్థం. అంటే అర్థమేమి? ఇప్పుడు ఇహసుఖాన్ని కొరకు చేసినట్టు అయింది కదా. ఇహసుఖాన్ని
కోరి చేసినట్టే అయింది. అందువల్ల ఈ రకంగా బ్రహ్మ యొక్క ఉపాసనాలు జరుగుతున్నాయి అన్నారు. అయింది కదా. తేషాం ఈ 3 ఉపాసనలు కూడా గుణ విశేష ఉపాధి భేదేన భేద. ఈ ఉపాసనలో కూడా 3 గుణాలలో విశేషము. ఒకడు సాత్విక గుణాన్ని ఆశ్రయించి చేస్తున్నాడు, ఒకడు రజోసింగం చేస్తున్నాడు, ఒకడు తమో గుణం చేతి చేస్తున్నాడు. మళ్ళీ భేదాలు వచ్చినాయా లేదా? వచ్చినాయా? మరి భేదాలు ఎప్పుడైతే వచ్చినాయో క్రియాభేదం వస్తుందా లేదా? క్రియాభేదం వస్తే ఫలభేదం వస్తుందా లేదా? అదే చెప్తా ఉన్నాడు. ఎంత ఎంత విశాలంగా చెప్తున్నా చెప్పండి. ఇప్పుడు ఎవరు చేసుకున్నది వాళ్ళకి ఇప్పుడు నిన్న చెప్పుకున్నావా లేదా? ఆఫ్టర్గా దానికి అనుగుణంగా వచ్చేసింది ఇప్పుడు అయింది. కాబట్టి గుణ విశేష ఉపాధి భేదేన, ఉపాధులలో కూడా భేదం ఉంది. మళ్ళీ స్త్రీ ఉపాధి, పురుషోపాధి, బ్రాహ్మణోపాధి, క్షత్రియోపాధి, మళ్ళీ వగైరా వగైరా అంతా కూడా దానికి సంబంధించిన కర్మ భిన్నత్వం వచ్చేసింది, గుణంలో భిన్నత్వం వచ్చింది, ఉపాధిలో భిన్నత్వము వచ్చేసింది. దీని కారణం చేత రకరకాలైన క్రియలు జరిగిన చేత అందుకని ఏక ఏవతు పరమాత్మ ఈశ్వర తైహి గుణ విశేషై విశిష్ట ఉపాస్యో యద్యపి భవతి అన్నారు. ఒకే పరమాత్మ ఆయా గుణ విశేషాల చేత కూడుకున్నవాడై ఉపాస్య అవుతున్న వాడు గుణ విశేషాలు చేస్తారు. ఒకడేమో విష్ణువుగా భావించాడు, ఒకడేమో శివుడుగా భావించాడు, ఒకడేమో అమ్మవారిగా భావించాడు, ఒకడేమో ఎల్లమ్మ, మల్లమ్మ, మైసమ్మ, పుల్లమ్మ అని భావించారు. ఇంకేదో ఉంటాయి కదా గ్రామ దేవతలని, ఇవన్నీ గుణభేదం చేతనే కదా కలిగింది. ఇవన్నీ గుణభేదం చేత కలిగినాయి, ఇంకో భేదం చేత కలిగినాయా? మొత్తం గుణభేదం చేత కలిగినాయి. మీలో ఏ భావన కలిగిందో ఆ భావన అనుసరించి చేస్తుంది. ఇదంతా కూడా ఉపాసే యద్యపి భవతి. ఎవరు? ఆ పరమాత్మ ఒక్కడే. ఏకయేవతు పరమాత్మ, ఒకడే పరమాత్మ, ఒకడే బ్రహ్మస్వరూపము. ఏం చేశాడు? ఈశ్వరుడు. అతనే ఈశ్వరుడై ఉన్నాడంటే సర్వశాసనకర్త. కానీ ఆయా గుణ విశేష విశిష్టై, ఆయా గుణ విశేషాలతో కూడుకున్నవాడై ఉపాసింపబడుతున్నాడు. అంటే జీవుల ద్వారా ఆయా విశేష దృష్టిని అనుసరించి ఎక్కడ చూసిన ఉపాసన చేస్తున్నట్టు విశేష దృష్టే. ఎక్కడైతే ఈశ్వర ఉపాసన జరుగుతుంది అంటే అది విశేష దృష్టి పెట్టుకుని చేస్తారు కానీ మామూలు దృష్టితో ఎవరు చెయ్యరు. ఏంటి విశేష దృష్టిలు అవి? ముందు చెప్పిన 3. వాడు క్రమముక్తి కావచ్చు. ఆ క్రమముక్తి కావాలంటే ఏం కావాలా? నిష్కామంగా చేయాల. క్రమముక్తి కావాలంటే నిష్కామంగా చేయాల. ఈ మిగతా 2 సకామం. స్వర్గాది భోగాలు సకామము, కర్మాభివృద్ధి కొరకు చేసేది సకామము. తేలిపోయిందా ఇప్పుడు? 3 ఉపాసనలు అయినప్పటికీ గుణ విశేషమైంది, ఉపాధి విశేషమైంది, 2 సకామమైంది, 1 నిష్కామమైంది. ఇవన్నీ రూపాల్లో ఈశ్వరుడే ఉపాసింపబడుతున్నాడు. ఇంకోడా? మొత్తం ఎవరివైనా ఒకరికి 4 కొడుకులు ఉన్నారనుకోండి, నాన్నగారి దగ్గరికి పోయి వాడి అభిలాష నుంచి నాన్న నాకు ఇది కావాలన్నా, నాన్న నాకు ఇది కావాలన్నా, నాన్న నాకు ఇది కావాలన్నాడు. ఈ 4 ఒకరిని అడుగుతున్నారు, వేరు అడుగుతున్నారా? అట్లాగే సమస్త జీవులు ఉపాధి భేదం చేత, గుణ విశేషం చేత ఆ ఒక్క ఈశ్వరుణ్ణే ఉపాసన చేస్తూ ఉన్నారు. ఎంత తేలిపోయింది చూడండి. అందువల్ల ఆ ఉపాసన యద్యపి భవతి తథాపి అయినప్పటికీ యథాగుణోపాసనమేవ ఫలాన్ని విద్యంతే. చూడండి, అయిపోయింది. నీ గుణాన్ని బట్టి నీ ఫలం కూడా వేరువేరుగా అయిపోయింది. గుణాన్ని మా స్వామివారు ఒకటే మాట చెప్పారు. ఒకే యజమాని దగ్గర 2 పని చెప్పాను, ఇదివరకు మర్చిపోయి ఉంటారు. వాడు గోడ కడుతున్నాడు, ఒకటి బావి తవ్వుతున్నాడు. గోడ కొట్టేవాడు పైకి పోయాడు, బావి తవ్వేవాడు కిందికి పోయాడు. వాడి ఫలాన్ని బట్టి కళాన్ని బట్టి భేదమైందా, ఇంకో దాన్ని బట్టి భేదమైందా? అట్లా ఇక్కడ కూడా ఒకే ఈశ్వరుని ఉపాసన చేసినప్పటికీ యథా గుణ ఉపాసనమేవ, నువ్వు ఏ గుణం పెట్టుకొని ఉపాసన చేస్తావో ఆ గుణాన్ని అనుసరించే నీ ఫలాన్ని భిద్యంతే. ఫలాన్ని కూడా వేరు భిన్నంగా అవుతూ ఉన్నాయి.
మరి నేను ఇంత కర్మ చేశాను, నాకు ఇలాంటి ఫలం వచ్చింది అంటే నువ్వు లోపల ఏ గుణం పెట్టుకొని చేసావు ఎవడు తెలుసు? లోపల పక్కవాడు చెడిపోవాలని చేశావో, లేక బతకాలని చేశావో, నువ్వు ఇంకోటి అనుకొని చేసావో, ఏమనుకో చేసుకున్నావో, నువ్వు చేసేది ముఖ్యమా, లోపల గుణం ముఖ్యమా? ఇప్పుడు అసలు కథ అది. అందుకొరకే లోపల గుణాన్ని మార్చుకునేదాన్ని ప్రయత్నం చేయాలి. కానీ కర్మ మారితే గుణం కూడా మారుతుంది. ఎందుకంటే గుణాన్ని అనుసరించి కదా కర్మ చేస్తావు. రజోగుణాన్ని అనుసరించి రజోగుణ కర్మ చేస్తావు, సత్వగుణం గురించి సత్వకర్మ చేస్తావు, ఇంకో గుణం ఉంటే ఇంకో కర్మ చేస్తూ ఉంటావు. అందువల్లనే ఇక్కడ ఏమంది, యథా గుణోపాసనమే ఫలాన్ని విద్యంతి. ఏ గుణాన్ని పెట్టుకొని నువ్వు ఉపాసన చేశావో ఆ రకమైన ఫలమే వస్తూ ఉంటుంది. తం యథోపాసతే తదేవ భవతి ఇది శృతి కూడా చెప్తోంది. ఏమని? తం అంటే ఆ పరమేశ్వరుణ్ణి, యథా ఉపాసతే ఏ రకంగా నువ్వు ఉపాసన చేస్తున్నావో తదేవ భవతి అన్నారు. తమని శబ్దానికి ఏమర్థమో, ఆ పరమాత్మను, ఆ సర్వజ్ఞుడైన ఈశ్వరుణ్ణి ఏ రకంగా నువ్వు ఉపాసన చేస్తున్నావో, ఏ రూపంతో ఉపాసన చేస్తున్నావో, ఏ భావంతో ఉపాసన చేస్తున్నావో, ఏ ఫలం కొరకు ఉపాసన చేస్తున్నావో తదేవ భవతి. చేసి నువ్వు వచ్చిన దానికి వేస్తూ కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు? చేసుకునేదో నువ్వు గుణాన్ని అనుసరించి, భావాన్ని అనుసరించి, దాన్ని అనుసరించి నువ్వు చేసుకున్న ప్రకారం ఇవ్వకపోతే మళ్ళీ అప్పుడు తిడతావు. అవునా కాదా? మరి ఇచ్చిన తర్వాతనో అది అనుకూలంగా అన్నందువల్ల అప్పుడు తిడుతూనే ఉంటావు. అర్థమైందా? సరే, అయింది కదా. తం యథా ఉపాసతే తదేవ భవతి ఇది శృతే. యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథేత ప్రేత్య భవతి ఇది చ స్మృతేశ్చ. స్మృతి కూడా చెప్తుంది. ఇది కూడా శృతే. యథా క్రతురస్మిన్ లోకే, ఈ లోకములో నువ్వు ఎలాంటి క్రతువు చేస్తావో, యజ్ఞం చేస్తావో. క్రతువు అంటే ఏంటిది? యజ్ఞం. ఎవరు చేస్తున్నారు? దేన్ని గురించి అయితే, దేన్ని అభిప్రాయం మనసులో పెట్టుకొని, ఏ గుణాన్ని పెట్టుకొని నీవు అస్మిన్ లోకే క్రతుః పురుషో భవతి అంటే, ఈ లోకంలో నువ్వు ఏ అభిప్రాయంతో యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటావో తథ ఇతః ప్రేత్య, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ? ఆ స్వర్గాది లోకాలలో. ఇతః అంటే ప్రేత్య అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే శరీరాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత దేని పొందుతాడు? భవతి. నువ్వు దేన్ని దృష్టిలో పెట్టుకొని చేశావో అదే అవుతుంది. స్వర్గం కావాలనుకుంటే స్వర్గము, ఇంకోటి కావాలనుకుంటే ఇంకోటి కావాలనుకుంటే ఇంకోటి అవుతున్నాడు. అంటే నువ్వు నీ గుణాన్ని అనుసరించి, నీ భావాన్ని అనుసరించి ఏదైతే చేస్తావో నువ్వు పొందేది కూడా అట్లాగే. ఇంతవరకు శృతి చెప్పారు. ఈ స్మృతి ఏంటిది? భగవద్గీత ఏం చెప్తుంది? యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత అన్నారు. తద్భావభావిత ఇది ముఖ్యమైన పాయింట్. తద్భావభావిత అంటే నువ్వు ఏ ఆకారంగా పెట్టుకుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నువ్వు ఒక వస్తువును అదే కావాలి అనుకుంటూ నీకు అదే దృష్టిలో వస్తుందా లేదా? మార్కెట్కి వెళ్ళావు, లేదా ఎగ్జిబిషన్కి వెళ్ళావు, నీకు నచ్చింది బాగా ఉంది, చేతిలో డబ్బులు లేదు, దాన్నే చూస్తూ ఉంటుంది మనసు, దాన్నే కోరుతూ ఉంటుంది, దాన్ని చిత్రం చేస్తూ ఉంటుంది. నిద్రపోతే స్వప్నంలో అదే. ఎందుకు? తద్భావభావిత అన్న. అందుకని నువ్వు ఏ ఫలాన్ని భావంలో పెట్టుకుని, దృష్టి పెట్టుకుని కర్మ చేస్తావో తమేవ ఇది కౌంతేయ, దాన్నే పొందుతుంటాడు. అందుకని యం వాపి స్మరన్ భావం, ఏ భావాన్ని స్మరణ చేస్తూ అంతే కైవరం త్యజతి. అంతే అంటే శరీరం పోయేప్పుడు. అంతే అంటే అర్థం ఏంటిది? శరీరం పడిపోయేప్పుడు త్యజతి కలేవరం. అంతే అంటే ఏ భావంతో నువ్వు స్మరణ చేస్తూ శరీరాన్ని వదిలిపెడతావో దాన్ని పొందుతావు అన్నావు. నువ్వు మరి చచ్చేప్పుడు భావన వేరు చేసుకొని చచ్చి మళ్ళీ పుట్టేప్పుడు ఇంకో రకంగా పుడితే భగవంతుడిలో పుట్టిస్తాడంటావేంటి? భగవంతుడు పుట్టించాడా? నీ భావన ప్రవం చేసింది అక్కడ. నువ్వు అందుకొరికి జీవితాంతం పుణ్యం చేయొచ్చుగాక, పోయేప్పుడు వాడు నాన్న ఇట్లా అంటాడా, వాడిని ఏం చేస్తానో చూడు అని అనుకుంటూ చచ్చాడనుకో, ఏమవుతాడు వాడు?
ఆ ద్వేషంతో కూడుకున్న జన్మ ఏదో అదే వచ్చేస్తుంది మళ్ళీ. అయితే ఈ పుణ్యం వల్ల అక్కడ సహకారం చేస్తుంది. జన్మ వేరవుతుంది, పుణ్యం సుఖాన్ని ఇచ్చేస్తుంది. తర్వాతనేమో జీవితాంతం పాపం చేసినా అయ్యో జీవితంలో ఒక్క మంచి పని చేయలేకపోయినా ఇంతకాలం వ్యర్థం అయిపోయింది పశ్చాత్తాపడుకోండి, అప్పుడేం జన్మ వస్తుంది? మంచి జన్మ వచ్చేస్తుంది. అయితే ఈ పాపం మొత్తం దుఃఖాన్ని, జన్మ మంచిదే వస్తుంది కానీ ఈ పాపం రోగాలతోనో దాంతోనో దీంతోనో బాధ పెడతా ఉంటుంది. చూసారా ఎట్లాగా ఉందో కర్మ యొక్క రహస్యం అని చెప్పి. అందుకొరకు ఏ భావాలతో అందుకొరకే అంత్యకాలం ముందు నేను స్మరించగలుగుతానో లేదు, నాటికి ఇప్పుడే స్మరిస్తున్నానని మనకు కాళహస్తీశ్వర శక్తిలో కనిపించడానికి కారణం. అందుకొరకే ఇదమిత్తం అని చెప్పి ఒక్కోసారి ఒళ్ళు పులకరించిపోతుంది అనుకుంటా ఉంటుంది. ఇదమిత్తం అని చెప్పేదానికి వీలు లేదు ఆ యొక్క కర్మ యొక్క రహస్యాన్ని. అందుకొరకే తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మర ఇదిగో ఇది ఉంది కాబట్టే నువ్వు మరణకాలంలో నన్ను జరుపుకోవాలంటే నీకు అభావం ఉంటుంది. ఎందుకంటే పోతూ పోతూ రాయి తగులుతే ఏమంటాము? అమ్మ అంటాం. సామాన్యంగా అమ్మ అంటాం, ఎవరో ఒకరు అబ్బా అంటారు, అంతే కదా. అమ్మ అంటాం, అమ్మయ్య అంటాం, ఏదన్నా విసుగొస్తే అమ్మయ్య అంటాం. ఎందుకంది అని చిన్నప్పటి నుంచి అని అనేది మనకు అది అలవాట్లో ఉంది కాబట్టి అబ్బా అంటే నాన్న అని అర్థం. అసలు సామాన్యంగా మా అబ్బ లేడయ్యా అంటాం కదా. అబ్బా అంటేనేమో నాన్న, అమ్మ అంటేనేమో తల్లి. ఈ రెండు ఎందుకంటే మొదటి నుంచి అలవాటు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఆపద వచ్చినా లేదు ఏదైనా ఆశ్చర్యం కలిగినా ఏదైనా దెబ్బ తగిలినా అబ్బా అంటాం లేదా అమ్మ అంటాం. ఎందుకు? ఇది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు బాగా అలవాట్లో ఉంది కాబట్టి. అట్లాగే భగవన్నామునికి అలవాటు ఉంటే రామకృష్ణ అంటావు. చచ్చిపోయేప్పుడు కూడా అమ్మ బాబాయ్ అంటే ఒక గంట అరగంట ఒక మాలో 2 మాలలు చేస్తే మోక్షం ఇస్తాడు అనుకున్నావు ఏంటి భగవంతుడు? అంత తేలిగా ఏంటి మా మోక్షం అంటే? మరి తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. ఎందుకంటే నీకు పోయే సమయంలో ఎట్లా పోతావో తెలియదుగా. నీకు ఈ జన్మలో మోక్షం కలిగితే పర్వాలేదు, మోక్షం కలగకపోతే ఇక ప్రయాణ కాలం నీకు పనిచేస్తుంది. నువ్వు అప్పుడు ఏ భావంతో ఉంటావో దాన్నే పొందుతూ ఉంటావు. అందుకనే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేదానికి కాను. మరి ఏమనుకున్నారు కర్మ యొక్క అతి సన్యాసులు అంతా ఎక్కడ పోతారో కానీ సన్యాసులేంది వాళ్ళేంది వెళ్ళి ప్రతి కర్మ చేసే ప్రతి వాళ్ళు పోతూనే ఉంటా ఉంటారు ఒకరేంటి. ఎందుకంటే ఎవరెవరు చేసుకుంటారో గుణభేదించేది అన్నామా లేదా? కేవలం వాళ్ళకు వీళ్ళకి ఇప్పుడు కేవలం లక్ష్యం ఏంటిది? పచ్చనోట్లు కట్టలు కావాలి. ఇప్పుడు అంతా ఆ కట్టలు కట్టెల్లో పెట్టేప్పుడు రావు, ఆపద వచ్చినప్పుడు రావు. ఆఖరికి వచ్చేది ఏంటిది? దాని ద్వారా దాన్ని వినియోగం చేసుకొని సంపాదించిన పుణ్యము పాపము రెండో వస్తుంది. అందుకు ధర్మానుగోగచ్చతి జీవలోక. ధర్మాన్ని అనుసరించి నువ్వు చేసుకున్న ధర్మాన్ని నుంచి పోతాయనుకున్న దానికి కారణం. అందుకొరకే ఎం వాపి స్మరన్ భాగం త్యజత్యంతే అంతే కలేరం త్యజతి. ఎం వాపి స్మరన్. ఆ చిట్టు ఏ భావంతో చేసుకుంటూ అసలు అప్పుడు ఆ సమయంలో భావన చేసేందుకు అవకాశం ఉంటుందా అని. ఎందుకంటే ప్రాణం పోయేప్పుడు కొన్ని వేల తేళ్లు కొడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ ఉంటుందంట. అప్పుడు నీకు భగవంతుడు జ్ఞాపకం అవుతాడా? ఇంకో ఆ బాధలో నువ్వు జ్ఞాపకపోతూ ఉంటావా? అందుకొరకే నీకు అనాయాసం మరణం కలగాలంటే కూడా విశేషమైన పుణ్యం కావాల, తేలికగా వెళ్ళాలంటే. అందువరకు ఆ భావాన్ని అనుసరించి నీకు దాన్ని పొందుతా ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఏ భావాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా? వాడట్లా వీడిట్లా అనుకుంటే అంటే అట్లాగే అయిపోతా ఉంటాం. ఇదేం చెప్పింది? శృతి చెప్పిందా లేదా? అందుకు యద్యపి ఏక ఏ ఆత్మ సర్వభూతేషు స్థావర జంగమేషు, సమస్త భూతాలలో, స్థావర భూతాలలో, జంగమ భూతాలలో, నిల్చుని చెట్లు పుట్టలు గుట్టలలో ఉంది ఒకటే పరమాత్మ. తర్వాత జంగమాల్లో ఉన్నది కూడా ఒకటే ఆత్మ. గూఢ తథాపి అన్నారు. అన్నిట్లో నిగూఢమైందా కూడా లేదా? హృద్దేశే అర్జున తిష్టతి సమస్త భూతాల్లో సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం యపశ్యతి సపశ్యతి. సమస్త భూతాల్లో సమాన రూపంగా ఉండే తత్వాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళే, చూసేవాళ్ళు వాళ్ళే, కళ్ళు ఉన్న వాళ్ళు లేకపోతే వాళ్ళందరూ కూడా గుడ్డి వాళ్ళు అన్నారు. ఇవన్నిట్లో ఒకటే ఉంది అంటున్నారా? కానీ చిత్తోపాధి విశేష తారతమ్యాదు ఆత్మనః అన్నారు. ఇక్కడ కూడా తారతమ్యం ఇచ్చారు.
అన్నిట్లో సమానంగా ఒకటే ఉంది. అందరిపైన సూర్యుని యొక్క ప్రకాశం సమానంగా ఇప్పుడు పడుతుందా లేదా? ఏమాత్రం కూడా మబ్బు లేకుండా అందరిపైన, చెట్లపైన, గుట్టలపైన, పుట్టలపైన, పాములపైన, మలంపైన, బెల్లంపైన, అల్లంపైన అన్నిటి మీద పడుతుందా? కానీ దానిలో ఉండే గుణభేదం చేత అవి వినియోగం చేసుకుంటా ఉంటాయి. నిమ్మ చెట్టు మీద పెడితే పులుపుదనం ఉంది ఆయనలో. మామిడి చెట్టు పెడితే తీపిదనం ఉంది ఆయనలో. కానీ ఆయన ప్రకాశం లేకుండా ఇవి అభివృద్ధి పొందడానికి లేదు. అసలు సూర్యుడు రాకుండా ఒక సంవత్సరం ఉండని అని మొక్కలను వస్తాయా? మీరు చూడండి, అరటి చెట్లలో అరటి చెట్లు లేకముందు బెంత గడ్డి ఉండేది. ఇప్పుడు అరటి చెట్టు పెరిగినందువల్ల ఆ సూర్యుని యొక్క కిరణాలు పడినందువల్ల అసలు గడ్డే కనిపించింది నాకు అందులో. అంటే అర్థమే, సూర్యప్రకాశం లేకుండా ఓషధులు పెరిగేదానికి అవకాశం లేదు. అందులో సమస్తం ఆయన యొక్క ప్రకాశం చేతనే పెరుగుతున్నాయి కదా. మరి పెరుగుతున్నప్పుడు దేనిలో ఏ గుణభేదం ఉందో ఆ గుణభేదానుసంగా పెరుగుతాయా, ఇంకో గుణం తెచ్చుకుంటాయా? ఇక్కడ కూడా అదే, స్థావర జంగమాలలో ఒకటే ఆత్మ గూఢ నిగూఢమై ఉన్నప్పటికీ చిత్త ఉపాధి విశేష తారతమ్యాత్, చిత్తమనే ఉపాధి, ఆ ఉపాధి యొక్క తారతమ్యం అంటే భేదం ఉన్న కారణం చేత. ఇక్కడ భేదం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు చిత్తం యొక్క భేదం, శరీర భేదం చెప్పలేదు ఇక్కడ, చిత్త భేదం. అది బ్రాహ్మణ శరీరమో, క్షత్రియ శరీరమో, స్త్రీ శరీరమో, పురుష శరీరమో, బాల శరీరమో, వృద్ధ శరీరమో, ఏ శరీరమో మొత్తానికి శరీరము